ఆగు అని గట్టిగా అయితే శ్యామల అరుస్తూ ఉంటుంది. ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు అని చెప్పేసి చంద్రకళని అయితే అడుగుతూ ఉంటుంది. నా రూమ్లోకి నేను వెళ్తున్నాను అని చంద్రకళ అడిగేసరికి, నీదెందుకు అవుతుంది అది రూమ్, నీ రూమ్ కాదు అని చెప్పేసి అడిగేసరికి, నా భర్త ఉన్న రూమ్ నాది కాక అని చెప్పేసి చంద్రకళ అనేసరికి, ఏంటి అది వాడు నీ భర్త భర్త అని నువ్వు అనుకుంటే సరిపోదు అని అనేసరికి, ఏం మాట్లాడుతున్నారండి అని చంద్రకళ అంటూ ఉంటుంది. నువ్వు భారీగా వాడు అస్సలు అంగీకరించడం లేదు. నువ్వు భర్త అనుకుంటే వాడు భారీగా అదవ్వాలి కదా! కాబట్టి వాడి గదిలోకి నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అని అనేసరికి విరాట్ కూడా షాక్ అవుతూ ఉంటాడు. నీకు నీలాంటి వాళ్ళకి అసలు ఇక్కడ చోటే లేదు. కానీ నువ్వు ఒక నెల రోజులు పర్మిషన్ అడిగావు కాబట్టి, టైం అడిగావు కాబట్టి, ఆ నెల రోజులు నువ్వు విరాట్ దగ్గర ఉండడానికే వీల్లేదు. విరాట్‌తో మాట్లాడడానికి కూడా వీల్లేదు. విరాట్‌కి దూరంగా ఉండాలి అని చెప్పేసి అనేసరికి చంద్రకళ షాక్ అవుతూ ఉంటుంది. ఇక విరాట్ కూడా అలా చూస్తూ ఉంటాడు. అసలు నువ్వు నీకు ఈ నెల రోజులు గడువు ఇవ్వడమే ఎక్కువ. అలాంటిది విరాట్ గదిలో భారీగా ఉందాం అనుకుంటున్నావా? అది జరగని పని. నడు అని చెప్పేసి చెయ్యి పట్టుకొని అయితే శ్యామల బయటికి ఒక పక్కకి తీసుకెళ్తూ ఉంటుంది. అలా చేయి పట్టుకొని పక్కకి తీసుకెళ్తూ ఉండగా విరాట్ వీళ్ళందరైతే, అత్తయ్య ఏం చేస్తున్నావు అనేది అంటూ ఉంటారు. వెళ్ళు అని చెప్పేసి స్టోర్ రూమ్లోకి అయితే విసిరేస్తూ ఉంటుంది శ్యామల చంద్రకళని. అలా చంద్రకళ స్టోర్ రూమ్లో పడేసి, ఈ నెల రోజులు ఇందులోనే ఉండాలి, కాదు కూడదు అంటే నీకు ఈ నెల రోజుల టైం కూడా ఇవ్వను, జాగ్రత్త అని చెప్పేసి శ్యామల గట్టిగా అంటూ ఉంటుంది. ఇక అక్కడే ఉన్న శాలిని వీళ్ళందరైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకో అని అనేసరికి విరాట్ అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. నువ్వు నిరూపించుకోవాలంటే ఈ నెల రోజులు నువ్వు ఇక్కడే పడి ఉండాలి. కష్టమైన నష్టమైన నువ్వు ఇందులోనే ఉండాలి. లేదు అంటే నీకు ఆ నెల రోజులు కూడా గడువు లేకుండా ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తా అని చెప్పేసి అనేసరికి చంద్రకళ షాక్ అవుతూ ఉంటుంది. విరాట్ కూడా అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు చంద్రకళని. ఇక చంద్రకళ షాక్‌లో అలా ఉండిపోతుంది.